తెలంగాణలో మోడల్ వార్ నడుస్తుంది. కాంగ్రెస్పై ప్రతిపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ముఖ్యమంత్రి చెప్పిన రేర్ అంటే ఎవరు? రాహుల్ రేవంతా, రమేష్ రేవంతా? గులాబీ లీడర్ల ఆరోపణలు నిజమేంతా? హైకమాండ్ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి రేర్ ఫార్ములా ప్రయోగించారా? కంచె గచ్చిబౌలి భూముల్లో దాగున్న రేర్ కాంబినేషన్ ఏంటి? ఆస్కార్ వచ్చినంత గొప్పగా ఉందని రేవంత్ ఎందుకన్నారు? భాస్కర్ అవార్డే ఎక్కువని రామచంద్రరావు ఎందుకు సెటర్లు వేశారు? రారే రగడపై ఇవాటి స్పెషల్ డిబేట్. కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న భూబంధాన్ని బయటపెట్టారు. ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న దందాపై మండిపడ్డారు కేటీఆర్. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1665 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ పై మండిపడ్డారు. కేంద్ర సాధికార కమిటీ రిపోర్టుపై చర్యలెందుకు లేవంటూ ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కళ్ళు మూసుకున్నారా? బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. రేవంత్ రెడ్డి అవినీతి భాగోత్వం తెలిసినా అమిత్ షా ఎందుకు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు కేటీఆర్. పొంగులేటి ఇంట్లో నోట్ల కట్టలు దొరికితే ఈడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. రమేష్ ఇక మరోవైపు కేటీఆర్ ఆరోపణలు ఖండించారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. తనకు రేవంత్ రెడ్డి 1665 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రమేష్. రేవంత్ రెడ్డిపై బురద చల్లాలని, తనపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు సీఎం రమేష్. ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ భవన్కైనా ఇక ప్రెస్ క్లబ్లోనైనా చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్ గా నాకు వర్క్ ఇచ్చారు. 1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్ కి హైదరాబాద్ లో వర్క్ ఇచ్చారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్ లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. తెలంగాణకి ఏదో లోన్. బీజేపీ ఎంపీ విమర్శలపై గులాబీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనంపై ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్ని రోజులు సీఎం రమేష్ ఎందుకు చెప్పలేదు? తన దాకా విషయం వస్తేనే మాట్లాడతారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు బీఆర్ఎస్ లీడర్.